లాస్యా రిలీజ్. మగవాళ్ళకి మనకేం తెలుస్తుందయ్యా. అందుకే జన్మనిచ్చిన తల్లి ఆ దేవుడితో సమానమన్నారు పెద్దలు. బిగ్ బాస్ కమాండో ఇన్స్టిట్యూట్ టాస్క్ ఇంతటితో పూర్తయిందని ఇంటి సభ్యులందరికీ తెలియజేస్తున్నారు. మీరు ఎక్కడున్నా సరే ఐ లవ్ యూ. నిజంగా నేను ఎప్పుడు ఐ లవ్ యూ చెప్పినా మనస్ఫూర్తిగా చెప్తా. ఐ లవ్ యూ సో మచ్ బిగ్ బాస్. మాలాంటి పొద్దు పొద్దున అందం గురించి మాట్లాడితే ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే. నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. ఇప్పుడు ఎలా ఉంది? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. ఎత్తిన ప్రతి ఏలు ముడుచుకోవాలి, జారిన ప్రతి నోరు మూసుకోవాలి. అదిగో అప్పుడు వచ్చాడు టైం కథనం. థ్యాంక్ యూ మా అమ్మ ఉంటే పడికి నీకు గుడి కట్టేసేది. ఇంటి కెప్టెన్ గా ఎంపికైనందుకు బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. ఇంకోసారి పాపం ఫీల్ అన్నట్టున్నారు. మండుతున్నట్టుంది. నువ్వు ఒక తెలివి తక్కువ సన్నాసి, ముందు నోరు మూసుకో. బుద్ధి లేని సన్నాసి. ఆనందం అనేది పబ్బుల్లో, కారుల్లో, లగ్జరీల్లో లేదని తెలుసుకున్నాను. ఒక రూపాయి ఎలా ఖర్చు పెట్టాలో, మనిషిలో మనిషిని మాత్రం ఎలా చూడాలో, ఎలా కలిసిపోవాలో, ఎలా నవ్వాలో, ఆఖరికి ఎలా ఏడవాలో కూడా ఇక్కడ నేర్చుకున్నాను. బిగ్ బాస్ కోరిక మేరకు హారిక మీరు మీ మైక్ని ధరించండి. వేసేసాడు, బాగా వేసేసాడు.